స్టార్ 9 న్యూస్కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ముస్లింల ఆరాధ్య దైవం మొహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కోదాడ పట్టణం ముస్లింల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం సీఏ రాముకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా షేక్ నయీం మాట్లాడుతూ ముస్లిం మతాన్ని రెచ్చగొట్టే విధంగా ముస్లింల ఆరాధ్య దైవం అయినటువంటి మొహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు యతి నర్సింగ్ ఆనంద్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నర్సింగ్ ఆనంద్పై పలు సెక్షన్లను నమోదు చేసి అతనికి ఉరిశిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జమీయతుల్ ఉలమా హింద్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ ఖాదిర్ సాబ్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణ సిఐకి వినతి పత్రం అందజేశారు. నర్సింగ్ ఆనంద్ అనే వ్యక్తి గత శుక్రవారం మొహమ్మద్ ప్రవక్త మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి మరి ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశాన్ని మత కల్లోలాల్లో ముంచాలని ప్రయత్నం చేస్తుండు. ఇదే కాదు, గతంలో కూడా అబ్దుల్ కలాం మీద కూడా ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. మరి ఇతని మీద చర్య తీసుకొని ఉరిదీయాలని ఇప్పుడే మేము మొత్తం మసీద్ కమిటీ నుంచి ఇక్కడ ఉన్న కోదాడ టౌన్లో ఉన్నటువంటి ముస్లిం పెద్దలందరూ కూడా ర్యాలీ నిర్వహించి అతని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చట్టరీత్యా ఈరోజు టౌన్ సిఐకి ఒక దరఖాస్తు ఇచ్చినాం. మేము ఎమ్మటే ఎఫ్ఐఆర్ చేయాలని డిమాండ్ చేసినాం. సిఐ గారికి ఎమ్మటే ఎఫ్ఐఆర్ చేసి అతని మీద ఇంక భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఏ మతం మీద అయినా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని చెప్పి గురుగారు ఈరోజు అందరి ముందు చెప్పడం జరిగింది. అన్ని మతాలు ఏ మతానికైనా వాళ్ళ ఈసాలు క్రిస్టియన్స్ ఉన్నారు, యేసు ప్రభు వాళ్ళ గొప్ప. అదే మందిరానికి పోతే శ్రీకృష్ణుడు అందరు దేవతలు దేవుళ్ళు ఉన్నారు. जिस वक्त हिंदुस्तान जो है आजाद हुआ बड़ी कुर्बानियों के बाद, तो उस वक्त जो है पूरे मिलकर ये कानून और ये बिल पास कर दिए कि जो है आज हिंदुस्तान में कई कौमें आबाद हैं। हर कौम को अपने अपने मजहब पर कई मजहबें हैं, हर मजहब को अपनी आज़ादी हासिल है, कोई किसी मजहब पर तनकीद न करे। चुनाचे चंद साल तक ऐसे चलता रहा, लेकिन जब मुल्क को बिगाड़ने के लिए, हमारे मुल्क को बदनाम करने के लिए चंद शरपसंद एक दूसरे मजहब के जो है जो अहम जो है उनको जो है क्या कर रहे हैं, तनकीदें कर रहे हैं। चुनाचे जो है गुज़िश्ता जुमे के शाम में जो गाजियाबाद का जो पुजारी है नरसिंह आनंद, उसने हमारे पैगम्बर सल्लल्लाहु अलैहि वसल्लम पर बेजा बात और फजूलियत बात और जो तनकीदी बात और जो ऐसे बातें जो हम नहीं कह सकते, ऐसे कहकर सारे दुनिया के मुसलमानों को जो उसने ठेस पहुंचाई है। मकसद क्या है कि आज मैं कुछ बड़ा बन जाऊं, लेकिन आज हम बर्दाश्त नहीं कर सकते, इसलिए एफआईआर करे, लेकिन ऐसी सजा दी जाए ताकि कोई भी आज हमारे भारत में कोई किसी मजहब पर तनकीद न करे। आज हमारे पैगम्बर सल्लल्लाहु अलैहि वसल्लम पर तनकीद करे, कल दूसरे